వారు కనబడక పోవుదురు. దేవుడే మీ శత్రువుల్ని చూసుకుంటాడు, మీరు ఆయనకై నిరీక్షిస్తే. యెషయా 61:7 చెప్తుంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. అందువల్ల ఇప్పుడు ఇది వినండి. వారు తమ దేశంలో సంతోషంగా ఉంది, పరమునకు వెళ్ళినప్పుడు అనలేదు. అందువల్ల మీరిక్కడ ఉన్నప్పుడే ఈ జీవిత కాలంలో జీవితాన్ని జీవిస్తుండగా వారు తమ దేశంలో రెట్టింపు భాగమున కర్తలగుదురు. నిత్యానందం వారి కలుగును. ఎవరైనా స్తుతులు చెప్పండి. ఎప్పుడైనా సరే మీరు దేవుడు మీ శత్రువుల్ని హ్యాండిల్ చేయమన్న విధానంలో కానీ హ్యాండిల్ చేస్తే చెప్పేది వినండి, మీ జీవితంలో ఘనత పొందుతారు. ఎంతమంది దాన్ని చూశారు?